ని మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిస్ప్లేలోని డిజైన్ ని ఓపెన్ చేసి మనం ఏ డిజైన్ అయితే మెక్కకు వేయాలనుకుంటున్నామో బ్లౌజ్ మీద ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. డిస్ప్లే స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. అలా కనిపించిన డిజైన్ ని మనం నెక్ బ్లౌజ్ పీస్ మీద మెజర్మెంట్ గీసాం కదా, సో ఆ మెజర్మెంట్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా వస్తుందా లేదా అంటే హైట్, నెక్స్ట్ విడ్త్, షోల్డర్ విడ్త్, అలాగే పొడుగు, మనం అలా లెంత్ అవి నెక్ డౌన్ అవి కరెక్ట్ గా వస్తున్నాయా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం దానికి శారీకి మ్యాచ్ అయ్యే కలర్, శారీ ఏ కలర్ అయితే ఆ కలర్ దారం తీసుకొని దానికి మ్యాచింగ్ అయ్యే కలర్స్ మనం కొన్ని డిజైన్స్ కి అయితే 2-3 కూడా వేస్తాం కదా. సో అలా మనం ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ దారాలన్నీ కూడా ఏ నీడిల్ నెంబర్ లో పెట్టాలనుకుంటున్నామో ఆ నీడిల్లో మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేసేది అయితే కనుక సింగిల్ కలర్ అండి. ఇది చిన్న డిజైన్ వస్తుంది. ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత మనం మిషన్ లో కూడా ఎన్నో నెంబర్ నీడిల్లో దారం పెట్టామో ఆ నీడిల్స్ అన్నది మనం ఇక్కడ డిస్ప్లేలో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఓకే బటన్ ప్రెస్ చేస్తే సెంటర్ లో పెద్ద బటన్ ఉంటుంది, అది నొక్కేస్తే కనుక మనకి డిజైన్ అన్నది స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ అయిపోతుందండి. ఇక్కడ నేను చేసే డిజైన్ అయితే కనుక కాలమ్ డిజైన్ చేస్తున్నానండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా కాలమ్ డిజైన్ అన్నది. ఇది ఓన్లీ బ్లౌజ్ కి బ్యాక్ ఫ్రంట్ నెక్ మాత్రమే వేయమన్నారండి. హ్యాండ్ కి బాగా పెద్ద బార్డర్ వచ్చేసింది, సో వాళ్ళకి బార్డర్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. అందుకని ఈ కాలమ్ డిజైన్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ మాత్రమే వేయమని చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.